పెద్ద ధైర్యం ఉండే ఇంకా నాకుండే ధైర్యం. సార్ రీసెంట్గా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చెప్తూ వచ్చారు కొంతమంది హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు, మేము కూడా చాలా మందిని అడుగుతాం, పొలిటీషియన్స్ని కూడా కలుస్తున్నాం అని చెప్పేసి చెప్తూ వచ్చారు. మరి పొలిటీషియన్స్ సహాయం చేసి ఉంటే ఈరోజు బ్రతికేవారేమో అని చెప్పేసి మాట్లాడితే మీరేమంటారు? శంకటానికి పొలిటికల్ కాదు, హీరోలు కాదు, అందరికీ ముందుకు వచ్చారు. మీ ఉన్న ఛానల్లో అందరు హీరోలకు పోయింది, అన్ని తోట ఆర్టిస్టులు అందరి దాకా వెళ్ళింది. అని మెయిన్ లోటు అంటే బాడీ సహకరించలేదు. బాడీ సహకరిస్తే ఒక కిడ్నీ దాత దొరికిండు, ఈ కిడ్నీకి ఇంత డబ్బులు అవుతుంది, ఇంత హాస్పిటల్కి వెళ్ళి ఇది ట్రీట్మెంట్ చేస్తాం సార్ అని చెప్పి ప్రతి ఇంటికి పోయి మా గబ్బర్ సింగ్ టీం డిసైడ్ అయినాం. వాళ్ళు రాకపోయినా హీరోల దగ్గర మెయిన్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆ ఆపరేషన్ డబ్బులు మీరు ఎంతో సాయం, ఒక 50,000 1 లక్ష అట్లా ఒక 100 మందిని అడిగితే 50 లక్షలు జమ అవుతుండే. 100% మేము సాధిస్తుండే. అట్లనే ఈ మధ్యలో మచిలీపట్నం వాళ్ళు కూడా ఒక పెద్ద సమస్య, వాళ్ళు అన్న మీరు ఫిష్ ఎంకటానికి బాగా తనలాడుతున్నారు, మీరు ఒక ఈవెంట్ ప్లాన్ చేద్దామన్నా, మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ ఒక హీరోని పిలిచి, అలాగే లోకేష్ బాబుని 4 మనోరు కానీ 5 మంది మినిస్టర్ని పిలుద్దాము, వాళ్ళు ఒక 2-2 లక్షలు ఇచ్చిన ఈవెంట్ టికెట్ పోయినా కూడా 20 లక్షలు కలెక్షన్ అవుతాయన్న అన్న జరి ఇమీడియట్ ప్లాన్ చేయరన్న మనం. ఆయన కూడా మా అన్న ఈ విధంగా అయిపోయాడు. అలాంటి దాతలు చాలా మంది వచ్చారు. మీ ఛానల్ తరం నుంచి ఆ ఈవెంట్ వాళ్ళు వెనుక కావద్దు. మా వదినమ్మకు, మా పిషన్ వాళ్ళ మిస్సెస్కి ఏది అంటే కష్టపడలేదు, ఆమె కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నది. ఫిష్ ఎంకటన్న లోటు, అలాంటి ఈవెంట్లు చేశాన్న అందరు హీరోలు ముందుకు వచ్చాన్న ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అది ఇది చేసి ఫిష్ ఎంకటన్న లోటు కాకుండా ఆమె 100 ఏళ్ళు బతికించినట్టు మీరు హెల్ప్ చేయాలని మేము ఈ ఛానల్ని కోరుకుంటున్నాము. అలానే రేవంత్ రెడ్డి గారి సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఉన్న ఇళ్లకు 5 లక్షలకు గిరి పెట్టి లాస్ట్ ట్రీట్మెంట్. ప్రభాస్ గారు 50 లక్షలు అని చెప్పేసి ఛానల్ తరం నుంచి వచ్చేది కదా, అది ఆ రోజు నుంచి ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారు కదా, ఇంకా వాళ్ళకి ఏం పైసలు కావాలని ఎవరు చేసినా ₹1, ₹10, ₹20 ఆ గూగుల్ పే కొట్టి అది కూడా స్టక్ అయిపోయింది. అలాగానే హెల్ప్ వచ్చినాయి. ఇప్పటిదాకా ఇచ్చిన దాతలందరికీ వాళ్ళకి పాదాలు దండాలు. వాళ్ళన్నా ఇచ్చిన హాస్పిటల్ మట్టుకే అయిపోయినాయి. లాస్ట్ మూమెంట్ అయితే ఒక 5 లక్షలు మేమే రీసెంట్గా అడిగి ఒకరి ద్వారా ఇప్పించినాం, ఇల్లు డాక్యుమెంట్ పెట్టి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ గవర్నమెంట్ తరం నుంచి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. ఓకే, అంటే 100కు పైగా సినిమాలు తీసినప్పటికీ కూడా ఈ రోజు చూసుకుంటే ఇక్కడ ఎవ్వరు కూడా చూడడానికి రాలేదు. సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు అంటే పెద్ద పెద్ద హీరోస్తో చేసిండు కాబట్టి ఇప్పుడు దానికోసం అంటే ఒక హీరోకు ఇచ్చిన రికమెండేషన్ ఒక ఆర్టిస్ట్కి ఇవ్వలేరు. ఒక ఆర్టిస్ట్కి ఒక బొంబాయి నుంచి ఇస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తారు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర నుంచి వాళ్ళకి 10,000 15,000 రిక్వెస్ట్ చేస్తారు. ఆయన ఉన్న ఫేమ్ ఉన్న వచ్చినప్పుడే ఇలాంటి తాగుడుకు బానిసాయి ఈ విధంగా మేము చేసుకున్నాం. 100 సినిమాలు చేసిండు. ఆయన 100 సినిమాల 25,000 నుంచి 30,000 ఇచ్చాడు. ఆయన ఉన్న ఇంట్లో ఇంకో కొడుకులు పని చేయలేరు, ఏం చేయలేరు. ఈ ఇల్లు ఈయన మీద ఆరాధపడి ఉంది. ఈ రోజు చూసుకుంటే వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు. ఉన్న బ్యాక్ బోనే ఈరోజు లేరు. మరి వాళ్ళ కుటుంబానికి కూడా మీరు గబ్బర్ సింగ్ టీం నుంచి ఏదైనా సహాయం చేసే అవకాశం ఉందండి? మేము కూడా సాయం చేయడానికి ముందుకెళ్ళాం. మీ ఛానల్ త్రూగా ఒక 10 నుంచి 15 లక్షల దాకా మేము హాస్పిటల్ నుండి అందరి దాతల నుంచి చేసాము. అలాగా మా గబ్బర్ సింగ్ టీం ప్రతి దగ్గర కష్టపడి ప్రతి ఒక్క హీరో దగ్గర వెళ్ళి, ప్రతి ఒక్క డైరెక్టర్ దగ్గర పోయి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ దగ్గర పోయి, ప్రతి ఒక్క రాజకీయం దగ్గరికి వెళ్ళి మా గబ్బర్ సింగ్ మా వద్దని తీసుకుపోయి సాయం చేయమని అడుగుతాము. మాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒక బ్యాండ్, అది గబ్బర్ సింగ్ బ్యాచ్ అని ఆడ పోతే గుర్తింపు ఉంటుంది. ఆ విధంగా చేస్తాము. మేము కూడా ఏదైనా ఈవెంట్లు చేసేసి అన్నకు ఇట్లా హెల్ప్ చేద్దామని మా గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా అనుకున్నాము. ఆ ఈవెంట్ డబ్బులు ఏమొచ్చినా కూడా ₹1,00,000 వచ్చినా ఏదొచ్చినా మా ఉద్యమకు ఇద్దామని మేము మాట్లాడుకున్నాం. ఓకే, ఈ విషయం తెలిసిన తర్వాత మీరు గబ్బర్ సింగ్ టీంకి కానీ లేకపోతే ఇంతకుముందు ఎన్టీఆర్ గారితో చేసినా కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళకి ఎవరికైనా మీరు ఈ విషయాన్ని పాస్ చేశారా? మీ ఛానల్లో పాస్ చేశారమ్మా. ఈ రోజు ప్రతి ఫోన్లో ఇట్లా కొడితేనే ఫిష్ ఎంకటన్న ఎవరు రాలే కదా, ఎంత పాస్ రాలేదని అంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళకు ఏం నమ్మకం ఉన్నదో మరి వాళ్ళకి ముందే కనిపించిందో ఆయన బతాడో చచ్చిపోతాడో అని, వాళ్ళు ఏ విధంగా వచ్చి నమ్మకం ఎది ఇచ్చిన భరోసా చేయలేదని అని రాలేని పరిస్థితి అలా ఉన్నారేమో. మేమంటున్నాం 100% మీ సినిమాలో ఒక తోడగొట్టు చిన్న అని చెప్పి ఒక యాక్టరు ఆ సినిమాలో ఒక 10% ఒక ప్రాణం పోసి ఫిష్ ఎంకటన్నకు జూనియర్ ఎన్టీఆర్ సార్ కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి. అలానే మన హీరోలందరూ కలిసి ముందుకెళ్ళి చేయాలని మేము కోరుకుంటున్నాం. పేర్లు ఆలీలు చెప్పండి. ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా తనకి సపోర్టింగ్ గా నిలబడ్డది గబ్బర్ సింగ్ టీం మాత్రమే. మరి ఈ రోజు వాళ్ళ పరిస్థితికి మా ఫ్యామిలీ నంబరు మేము సపోర్ట్గా అనుకోలేదని, మా ఫ్యామిలీ నంబరు మా వెంకటన్న మాకు ఒక పెద్దన్న లాంటివాడు, ఒక గురువు లాంటివాడు. ఆ విధంగా మేము సాయపడ్డామని, సాయం అని కాదు,
ఈరోజు లేని లోటు కూడా మాకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక హాస్పిటల్లో ఉన్నారు, తర్వాత ఇంకొక హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్లో అడిగినప్పుడు డాక్టర్ పర్లేదు కోలుకుంటారు అని చెప్పారు, కానీ ఇంత సడన్గా ఇలాంటిది మేము ఇంటికాడికి తీసుకెళ్ళేటప్పుడు పండుకొని తీసుకెళ్ళాము. ఒక 1 వీక్ దాకా లేచాడు, మాట్లాడాడు, నమ్మకం వచ్చింది. ఈ నుంచి కిడ్నీలు చేంజ్ చేసేంత ఆ ఆసుపత్రిలో డాక్టర్స్ లేరు. ఓ పెద్ద ఆసుపత్రి పోతే ఆ కిడ్నీల దాతలు చాలా మంది ముందుకు వచ్చారు అనమాట. ఓకే, చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తన ఆత్మకి శాంతి చేకూరాలని? ఆయన ఇక్కడున్న బాధతో పైలోకంలో కూడా ఆ దేవుడు సలహా చూడాలి ఆయనని. మా గబ్బర్ సింగ్ టీం అయితే మా వద్ద మా ఫిషన్ బిడ్డకు మేము అండగా ఉంటాము. ఏదాన్ని కూడా ఫిషన్ ఇంకా లేడని లోటు మేము 100% వాళ్ళ ఆ విధంగా ముందుకెళ్ళి అండగా ఉంటామని మేము గబ్బర్ సింగ్ టీం ఎప్పటి నుంచో చెప్తున్నాం. అన్న అందరు నమస్తే అన్న. ఏం లేదు, ఫిష్ వెంకట అన్నకు నాకంటే చాలా బంధం అన్న. అంటే మేము ఆది సినిమా నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. వివి నెక్స్ట్ సినిమాలు సార్, ఆది, యోగి, అట్నే బన్నీ సినిమాలు, చాలా సినిమాలు చేశాము. ప్లస్ మాకు ఉన్న కష్టాల్లో చాలా హెల్ప్ చేసిన వ్యక్తి. ఎందుకంటే మా సొంత అప్పుడు స్ట్రగ్లింగ్ టైంలో వేషాలు లేకుండా కానీ కూడా చాలామంది చెప్పి మన మనిషి అని చెప్పి చాలా వేషాలు ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి విశ్వ వెంకట అన్న. అట్లా నేను చాలా సినిమాలు చేసిన, నాయక్ కానీ, ఎవడు సినిమా కానీ, ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. మా విశ్వ వెంకట నాకు ఒక 1 year నుంచి కొంచెం హెల్త్ బాగాలేకుంటే మధ్యలో కూడా చాలా వీడియోస్ కూడా వచ్చాయి, చూశారు. ఈ మధ్యకాలం కొంచెం కోమా టైప్లో ఉంటే నేను పోయినప్పుడు చూస్తే నిజంగా చాలామంది వచ్చి పలకరించినా కానీ నేను ఒక్కసారి అన్న నేను నవీనన్న అంటే సట్మని ఒక్కసారి చూశాడు. నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది అన్న లేచాడని. మొన్న లాస్ట్ వీక్ అట్లా కలిశాను, కానీ సడన్గా చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి నటుడు మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో అందరూ బాగా ఆదరించే నటుడు మా విశ్వ వెంకట అన్న ఈరోజు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబానికి నేను అందరికీ నమస్తే చెప్తాను. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా విశ్వ వెంకట లాంటి నటులు రారు, ఎందుకంటే ఆయన డైలాగ్కే ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు. అసలు విశ్వ వెంకట లేడంటే చాలా బాధ అనిపిస్తుందండి. వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు కదండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సపోర్టే లేదని చెప్తున్నారు. మరి సినీ ఫీల్డ్ నుంచి ఏమైనా హెల్ప్ చేస్తే? నాకు తెలియదు అండి, నేను చాలా చిన్నోని, అంత పెద్ద మాటలు మాట్లాడేంత కెపాసిటీ నాకు లేదు. సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంత ఎవరైనా చేస్తారండి, అట్లేం లేదు. ఇండస్ట్రీలో అందరూ చేస్తారు. ఫస్టే ఆ ఎన్టీఆర్తోనే అది సినిమా తీసే పడి ఒక రాత్రి తీసుకొచ్చి వేసారు. అప్పుడే చాలా అప్పటి నుంచే చెయ్యి లేసలేదని మొత్తుకునేది. అప్పటి నుంచే చాలా ఇదైపోయిండు. ఏ సినిమాలో కానీ మంచిగా అయ్యింది. మీరు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళ కష్టాలు సుఖాలు అన్ని మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యలోనే పోయి అక్కడ ఉంటారు, మషీరాబాద్ అక్కడ కొన్నారు, ఆడుంటారు. మళ్ళీ అన్న బాగలేని కానీ మళ్ళీ బాగలేకుండా అయినాక మళ్ళీ మంచిగా అయినాక వచ్చిర్రు. వచ్చినాక ఇక ఈడనే ఉంటామని అన్న వరకు ఎండ కదా, ఇంకా ఇల్లు ఫ్లోరింగ్ ఇట్లా కాలేదని మళ్ళీ అడిగి అన్న ఉన్నాడు. ఆమెకు కూడా చేత కాదు కదా, ఇక ఆమె ఈడ ఉండే, ఇక చిన్న తమ్ముడు పోయి ఉన్నాడు. ఇక బాగా మళ్ళీ కాళ్ళు ఎక్కువ అయిపోయేతో మళ్ళీ ఇక అందరూ అటుపోయి. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి పోయి కలిసిరా? కాలువలు దూరం ఉన్నదంట, నేను ఒక పేషెంట్ని చూసుకుంటాను, ముసలామీను, టైం ఉండదు నాకు. అమ్మ దగ్గర పోవాలని నేను ఎక్కడ పోయినా కానీ అమ్మ దగ్గర పోతా, లేట్ అవుతుంది అక్క అని అన్నాడు, నడుపుతాము. అట్లా అని నేను మంచిగా మాట్లాడేవారు, మంచిగా మాట్లాడతాడు, అందరూ పానం చేస్తాడు. చెల్లె మీకు ఎప్పుడన్నా అంటే ఇక్కడ తన దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా సహాయం అని వస్తే పక్క ఇచ్చేటోళ్ళు? మేము వాళ్ళని అడగలేమా, వాళ్ళు మమ్మల్ని అడగలేదు. ఏంటంటే ఇక ఏదన్నా ఉంటే మాది వాళ్ళ తినుడు వాళ్ళది అంతేగాని ఆ సాయాలు అవి ఇవి మేము చేయలే, అన్న మాకేం చేయలేదు. ఎట్లా మంచిగా చూసుకునే వాళ్ళ ఇంట్లో వెళ్తారని? మంచిగా ఉండేది. ఎప్పుడన్నా కేతమ్మ బాగున్నావా అమ్మ అనేది మంచిగా వాళ్ళకి. మొన్న కూడా ఇప్పుడు హాస్పిటల్ 2 రోజులకు చేరుతాడని అన్నాక కూడా బండి తీసుకొని ఇట్లా వచ్చిండు. అవునా అన్న, బండి ఎందుకు నడుపుతున్నావు అన్న, మళ్ళా ఎట్లున్నది పానం అంటే ఆమె జర మంచిగా ఉందమ్మా పోతా ఇక అని వచ్చిండు. ఈడ నిలబెట్టిండు, పోయిండు ఇంట్లోకి, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇన్ని సినిమాలలో వేసిండు కదమ్మా, ఈరోజు మన కళ్ళ కానీ ఇక వాళ్ళకు కూడా ఉండాలి కదమ్మా. పాపం ఏదో కొంచెం అయినా కానీ మంచిగా తీసిండు అని ఇక ఏంటంటే వాళ్ళని కూడా డిమాండ్ చేయలేము కదా, వాళ్ళ దయ ఉండి చూడాలంతే కానీ ఇక పాపం ఇక మనిషి అంతే కదా. ఇప్పుడు వాళ్ళ భార్యకి ఎవరు సహాయం చేసేటోళ్ళు లేరు అని చెప్తున్నారు. మరి మీరేం కోరుకుంటున్నారమ్మా? అంటే మీరు ఇంటి పక్కన నుండి చూసి వాళ్ళ కష్టం పడ్డాడు కదా, ఇక కొంచెం ఎవరైనా సాయం చేయాలి, చేసి ఇక అదే ఏదో బతుకుతుంది అంతే.
ఏం లేదు, వాళ్ళ అమ్మ ఉన్నది, ఆ ముసలామెకు కూడా ఏం లేదు. వాళ్ళ ఇక ఏం లేదు. తల్లి కళ్ళ ముందే కొడుకు లేకపోవడం. మొన్ననే ఆ అన్న వాళ్ళ అక్క పెద్ద అక్క, అబ్బా అవి ఇప్పుడు సంవత్సరం కూడా కాలే. మళ్ళీ ఇప్పుడు ఆ అక్కనే పాప మా అమ్మని చూసుకునేది, కానీ ఆమె సడన్ హార్ట్ అటాక్ వచ్చి ఆమె